ఎవరు? సార్ హెచ్ఎంటీవీ ఎండి మూర్తి గారు పంపించారు. ఓ రారా రా. ఇందాకే కాల్ చేశాడు. ఏదో ఇంపార్టెంట్ పని ఖచ్చితంగా కలవాలి అన్నాడు. మరి అవును సార్. ఎందుకు? ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన 2 గంటల్లోపే పైరసీ అయి బయటకు వస్తుంది. దాన్ని ఎలాగైనా అరికట్టాలని నేను నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ని కనిపెట్టాం. దాని గురించి మీకు చెప్పే ముందు ఒక వీడియో చూడండి సార్. యా ప్లీజ్. సార్ ఆ వీడియో పైన ఏదైనా కోడ్ కనపడుతుందా? లేదే. ఒకసారి ఇది పెట్టుకొని చూడండి సార్. ఇప్పుడు కనపడుతుందా సార్? ఇప్పుడు ఒక కోడ్ కనపడుతుంది. ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆర్య 4 సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? 2000 థియేటర్లో. ఏ సార్ ఇప్పుడు మన సినిమా 2000 థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా. ఒక్కో థియేటర్ కి పంపే ఒక్కొక్క ప్రింట్ కి ఒక్కొక్క కోడ్ ఇస్తాం. అది ఏ థియేటర్ నుండి రికార్డ్ చేసి నెట్ లో పెట్టినా అది డౌన్లోడ్ చేయగానే ఆ వీడియోలో మనం పెట్టిన ఆ కోడ్ మనకు కనబడుతుంది. అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా పైరసీని మనం ఆపొచ్చు. అంతేకాకుండా పైరసీ మూవీస్ ని అప్లోడ్ చేసే 20 సైట్స్ ని డీకోడ్ చేస్తాం. ఆ సైట్స్ నుండి ఎవరు మూవీని డౌన్లోడ్ చేసినా వాళ్ళ ఐపీ అడ్రస్ ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు. దాంతో పైరసీ చేసే వాళ్ళ సంఖ్య, చూసే వాళ్ళ సంఖ్య 2 తగ్గుతాయి. బట్ పైరసీ చేసేవాడు ఒకే థియేటర్ కాకుండా థియేటర్ మారుస్తే ఎలా? సార్ తప్పు చేసేవాడు ఎప్పుడు తన కంఫర్ట్ జోన్ లోనే వెళ్తాడు. ఒకసారి దొరికితేనే ప్లేస్ మారుస్తాడు. వాడు మార్చేలోపు మనం పట్టుకుందాం. ఒకవేళ ప్లేస్ మార్చినా తర్వాత సినిమాకి ఎలాగో దొరికిపోతాడు కదా సార్. వెరీ గుడ్. నీ ఐడియా నాకు నచ్చింది. సినిమా వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా చేస్తున్నావు చూడు, ఆ ఐడియా ఇంకా నచ్చింది. నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. రేపు క్యూబ్ అవుట్ తీస్తున్నాము, నువ్వు వచ్చి కోడ్ ని ఫిక్స్ చేయి. థ్యాంక్ యూ సార్. Kalame, bujinchu sarpame, iti kalame, dimachu.